జిల్లాలో ఆందోళనకు దిగారు క్యాబ్ డ్రైవర్లు. ఊబర్, ఓలా బుకింగ్ సంస్థలు కమిషన్లు పెంచడం వల్ల చాలా నష్టపోతున్నామని విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గ్రామంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. లక్షలు పెట్టి కార్లు కొని కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలియజేయండి అనగా ఓలా ఊబర్ గ్రూప్ క్యాబ్ డ్రైవర్లు అందరము మేము సమ్మె చేస్తున్నాం సార్. ఎందువల్ల అనగా ముఖ్యంగా పాత పద్ధతులన్నీ ఎత్తివేసి కొత్తగా రాడార్ బుకింగ్లు రీఛార్జ్ సిస్టమ్ తీసుకొచ్చారండి. మేము దాదాపు 1500 నుంచి 2000 మంది గుంటూరు విజయవాడ నగరంలో క్యాబ్ డ్రైవర్లు నడుపుతున్నామండి. అందరం డైలీ 150 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఒకే బుకింగ్ 5 నుంచి 10 మందికి వస్తుంది. ఆ క్యాబ్ బుకింగ్ అనేది మేము 100 మందిని కూడా ఉదయం నుంచి సాయంత్రం తోలలేకపోతున్నాం. మిగతా రీఛార్జ్ చేసిన 1000 నుంచి 1500 మంది అమౌంట్ కంపెనీ వారికే వెళ్తున్నాయి. అంతకుముందు మాత్రం 10 రూపాయల నుంచి స్టార్ట్ చేసిన కమిషన్ 30 రూపాయల వరకు పెరిగింది. దాని గురించే మేము సమస్యలు వాళ్ళకి విన్నవించుకోవడానికి మా కస్టమర్ కేర్ ఆఫీస్ కూడా లేదండి విజయవాడ సిటీలో మేము ముఖ్యంగా కోరుకునేది రాడార్ బుకింగ్ ఎత్తేయాలి, ప్లస్ రీఛార్జీలు తీసేయాలి, ప్లస్ మాకు కస్టమర్ కేర్ నెంబరు, కస్టమర్ కేర్ ఆఫీసు మాకు తెలుగులో మాట్లాడే విధంగా విజయవాడలో ఏర్పాటు చేయాలి సార్. మేము ఇది విజయవాడ గుంటూరు మధ్యలో మాకు అనుకూలంగా ఏర్పాటు చేసి మాకు సహకరించాలని కోరుతున్నాం. ఈ విధంగా మాకు సహకరించిన పక్షాన ఈరోజు 1000 మందితో స్టార్ట్ అయిన మా సమ్మె మా సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, తిరుపతి అన్ని నగరాల నుంచి మేము సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. ఓలా ఊబర్ సంస్థలు ఖచ్చితంగా దిగి రావాలండి. మాకు మినిమం కార్ ప్రైజు అనేది పెంచాలండి. ఇందాక మా సోదరులు చూపించినట్టు 70 రూపాయల బుకింగ్ కూడా మేము వేయాల్సి వస్తుందండి. ఇదే 70 రూపాయల బుకింగ్లు ఉదయం నుంచి సాయంత్రం లోపు 4-5 కూడా వేయలేకపోతున్నాం సార్. 70 రూపాయలు మినిమం స్టార్టింగ్ ప్రైస్ సార్. ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ మాకు సహకరించాలి.